Hi, hello students. 10th class Maths chapter 14 probability. So మనం ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ చూసుకుందాం. ఫస్ట్ probability introduction. The branch of mathematics which measure the chance of occurrence of an event using number is called probability. For example, ఈరోజు 70% రెయిన్ పడడానికి ఛాన్స్ ఉంది అన్నారు. అంటే అక్కడ ఛాన్స్ ఎంత 70% అంటున్నారు. దాన్ని మనం ప్రాబబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఈరోజు ఎగ్జామ్లో పేపర్ ఈజీగా రావచ్చు అన్నారు. సో ఈజీగా వస్తుంది అని చెప్పట్లేదు, టఫ్గా వస్తుంది అని చెప్పట్లేదు, ఛాన్సెస్ చెప్తున్నారు. మేబీ ఒక 50% ఈజీగా రావచ్చు లేదా 50% హార్డ్గా రావచ్చు. అలా చెప్పే వాటిని ఆ ఛాన్సెస్ని ఆ నెంబర్ని మనం ప్రాబబిలిటీ అంటాం. ఏదైనా చెప్పుకోవచ్చు మనం ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ అలాగే ఈవెంట్. అండ్ ఈవెంట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ఏ ప్రాబబిలిటీ ఎక్స్పెరిమెంట్ ఈ విచ్ ఏ ప్రాబబిలిటీ ఈజ్ అసైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైస్ తీసుకున్నాను. ఆ డైస్ని మనం రోల్ చేసామనుకోండి. సో మనం డైస్ అంటే ఎలా ఉంటుంది, మనకి ఒక సైడ్ 1 ఉంటుంది, అదర్ సైడ్ 2 అని డాట్స్ ఉంటాయి, అదర్ సైడ్ 3, అలా డైస్లో మొత్తం 6 వరకు మనకి డాట్స్ కనిపిస్తాయి కదా. అలా రోల్ చేసినప్పుడు ఒకసారి మనకి 1 రావచ్చు, ఇంకొకసారి రోల్ చేస్తే 2 రావచ్చు, ఇంకొకసారి 6 రావచ్చు. సో ఒక ఈవెంట్లో మనకి అవుట్కమ్ అనేది ఏది రావచ్చు అనేది మనం చెప్పలేం, కానీ ఒక అవుట్కమ్ అయితే వస్తుంది. దానిని మనం ఈవెంట్ అంటాం. సో ఈవెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో మనం ఒక డైస్నే తీసుకుంటే ఒకసారి డైస్ చేసినప్పుడు ఏం ఛాన్సెస్ ఉంటాయి రావడానికి అంటే 1, 2, 3, 4, 5 ఏదైనా రావచ్చు ఆ నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే అది బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఎన్ని ఉంటాయి పాసిబుల్ అవుట్కమ్స్ మనకి చూసుకుంటే దానిలో ఉన్న ఫేసెస్లో ఉన్నవి మాత్రమే పాసిబుల్ అవుతాయి. అంటే 1 నుంచి 6 లోపు మాత్రమే వస్తాయి. సో దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటారు. అది ఎప్పుడు కూడా 0 నుంచి 1 మధ్యలో మాత్రమే ఉంటుంది. అలాగే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ నోన్ బట్ ద ఎగ్జాక్ట్ అవుట్కమ్ కాంట్ బి ప్రిడిక్టెడ్. అంటే నేను ఒక డైస్ తీసుకున్నాను, డైస్ తీసుకొని రోల్ చేసినప్పుడు ఎయిదర్ 1 వస్తుందో ఏదో ఒక అవుట్కమ్ అయితే వస్తుంది. ఎయిదర్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ పర్టికులర్గా నేను ఇదే వస్తుంది అని ప్రిడిక్ట్ చేయలేం మనం. దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాయిన్ తీసుకున్నాను. కాయిన్కి హెడ్ ఉంటుంది, టేల్ ఉంటుంది. దాన్ని మనం టాస్ చేసినప్పుడు హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, ఇది వస్తుంది అని మనం ప్రిడిక్ట్ చేయలేం. సో దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అవుట్కమ్. అండ్ అవుట్కమ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఏ సింగిల్ ట్రయల్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కాయిన్దే. సో కాయిన్ తీసుకొని టాస్ చేసినప్పుడు సింగిల్ ట్రయల్లో మనకి ఎయిదర్ హెడ్ రావచ్చు లేదా ఎయిదర్ టైల్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఆ వచ్చేదాన్ని మనం అవుట్కమ్ అంటాం. శాంపిల్ స్పేస్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్న ఈ కాయిన్నే తీసుకుంటే మనం కాయిన్లో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి అవుట్కమ్ రావడానికి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి హెడ్ వస్తుంది లేదా టైల్ వస్తుంది, అంతే. అంతకుమించి ఎలాంటి పాసిబిలిటీసు లేవు మనకి అవుట్కమ్ రావడానికి. దాన్ని శాంపిల్ స్పేస్ అంటాం. అలాగే ఈవెంట్. ఈవెంట్ అంటే an event is one or more outcomes of an experiment. అంటే ఏంటి అంటే ఒక డైస్ తీసుకున్నాం మనం. డైస్ తీసుకొని రోల్ చేసాం. రోల్ చేస్తే ఆ రోల్ చేసినప్పుడు ఒకసారి 2 పడింది మనకి, ఇంకొకసారి రోల్ చేస్తే మనకి 4 పడింది, ఇంకొకసారి రోల్ చేస్తే 6 పడింది. అంటే ఏమవుతుంది మనకి దాంట్లో? సో అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ వస్తూ ఉన్నాయి. సో అలా ఒక ప్యాటర్న్లో అలా రావడాన్ని మనం ఒక ఈవెంట్ అంటాం. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ద అవుట్కమ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ దట్ మ్యాచ్ ద రిక్వైర్డ్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకున్నాం అనుకోండి. ఏ మ్యాచ్ తీసుకున్నా సరే ఫస్ట్ ఒక మనకి 2 pairs ఉంటారు కదా, వాళ్ళల్లో మనకి హెడ్ కావాలా టైల్స్ కావాలా అంటారు. ఏదైతే మనం చెప్పామో అది వచ్చిన వాళ్ళు టీమ్. సో మనం హెడ్ అన్నాం అనుకోండి, హెడ్డే పడింది అనుకోండి, అది ఫేవరబుల్ అవుట్కమ్. మనం టైల్ అంటే టైల్ పడితే అది ఫేవరబుల్, అంటే వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది రావడాన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాము. ఇంపాసిబుల్ ఈవెంట్. అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్.
సో ఇంపాసిబుల్ ఈవెంట్ మనం ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలి అంటే కాయిన్ తీసుకున్నాం, కాయిన్లో హెడ్ టైలు మాత్రమే ఉంటుంది, ఇంకేదైనా రావాలి అంటే రాదు. డైస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 1 నుంచి 6 వరకు మాత్రమే ఉంటాయి, నేను 7 రావాలి అనుకున్నాను. సో అది ఇంపాసిబుల్, ఎందుకంటే డైస్లో 7 అన్న డాట్సే ఉండవు, 7 నెంబర్ ఉండదు. సో ఉండదు కాబట్టి అది ఎప్పటికీ రాలేదు. అలాంటి వాటిని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం మనం. నెక్స్ట్ అలాగే ష్యూర్ ఈవెంట్, అన్ ఈవెంట్ దట్ ఈస్ జనరేటెడ్ టు హ్యాపెన్స్ ఇట్స్ ప్రాబబిలిటీ ఈజ్ 1. అంటే మనం ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు, ఒక డైస్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా డైస్లో మనం రోల్ చేసినప్పుడు డైస్ని <7 నెంబర్ ఏదైనా రావచ్చు, పాసిబిలిటీ ఉంది. అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, ఏ డాట్ అయినా రావచ్చు మనకి ఆ నెంబర్స్లో <7లో. సో అలాంటిది షూర్ ఖచ్చితంగా వస్తుంది. 7 లోపు నెంబర్స్లో డైస్ని రోల్ చేస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, దాన్ని షూర్ ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాయిన్ని టాస్ చేసాం అనుకోండి, ఎయిదర్ హెడ్ కానీ టైల్ కానీ ఏదైనా కంపల్సరీ వస్తుంది, ఏదో ఒకటి రాకుండా అయితే ఉండదు, దాన్ని షూర్ ఈవెంట్ అంటాం మనం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్, ఇఫ్ ఈ ఈజ్ అన్ ఈవెంట్ దెన్ నాట్ ఈ ఈజ్ ద కాంప్లిమెంటరీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ తీసుకున్నాం, కాయిన్లో హెడ్ అనేది పిఈ అనుకోండి, దానికి రివర్స్లో ఉండేదాన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం, రివర్స్లో ఉండేది. సో రివర్స్లో ఉండేదానికి అంటే హెడ్కి ఆపోజిట్ ఏంటి మనకి టైల్, సో ఆ రెండింటిని కలిపితే మనకి 1 అవుతుంది. కాంప్లిమెంటరీ మీన్స్ దానికి రివర్స్, కాయిన్లో హెడ్ కాకపోతే ఏమవుతుంది, టైల్ అవుతుంది. సో ఆ టైల్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. అది ఆ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే మనకి 1 అవుతుంది. సో హెడ్ అనేది మనకి పిఈ అయితే దానికి ఆపోజిట్లో ఉన్న టైల్ అనేది మనకి ఏమవుతుంది అంటే పి, సో మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది. దాన్ని మనం ఇలా డినోట్ చేస్తాం, ఈ డాష్ లాగా. ఓకేనండి, ఇది ఇంట్రడక్షన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. వీడియో కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.